రసం పిండే భలే వెరైటీగా ఉంటుంది. ఎవరది? ఏమండి డగ్లస్ ఆంటీనా? చెయ్యి వాడి ఆఖరికాలు ఇదే అవుతుంది. నువ్వెక్కడున్నావు? ఏంటో చెప్పండి. కారు పంపించనా? అయ్యో ఇప్పుడా? అవును. అయ్యో ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. ఇక్కడ మా ఊరు నుంచి మా మావయ్య వచ్చాడు. మావయ్య వచ్చాడా? మావయ్యతో సెటప్ అయిపోయావా? నేనిప్పుడు క్యాసినోలో ఉన్నాను. రేపు మలేషియాకి వెళితే 2 రోజుల తర్వాతే వస్తాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి ఓకేనా? అయితే ఇప్పుడు ఒక కిస్ అయినా ఇవ్వవా? ఓకే గుడ్ నైట్. ఆ వెధవకి కిస్ ఒకటే. వాడికి చివరి ముద్ద ఇవ్వటానికి లాడెన్ పైలే మనుషులు ఈ పాటికి వెళ్ళుంటారు. అయినా డియర్ ఆయన్ని చంపాలా? ఓ వాడి మీద మోజు పుట్టిందా? అయితే ఇంకే వాడి దగ్గరికి వెళ్ళు. అంతలోనే కోపం చూడు. మీరు చెప్తేనే కదా అతన్ని ట్రాక్ లోకి దించాను. అందువల్ల ఇప్పుడు డబ్బు ఎక్కడికి పోయిందో మనకి క్లియర్ గా తెలిసింది. అయినా ఆ డబ్బు పోవడంతో నాకు సంబంధం ఉందని ఇప్పటికీ జేఎస్కి అనుమానం. ఆ అనుమానం తీరాలంటే వాడు చావాలి. ఇది తెలిసిన తర్వాత జేఎస్ నన్ను ఏమంటాడోనని భయంగా ఉంది. ఏం భయపడకు. జేఎస్ ఎప్పుడూ మనవాడే అనుకో. డగ్లస్ని కంట్రోల్ చేసింది తనేగా. వాడు పోతేనే సమస్యలన్నీ తీరతాయి. సరే ఆవేశం తగ్గించుకోండి. నువ్వు దగ్గరున్నావు కదా. అయ్యో ఏమిటిది ఇలా గుచ్చుకుంటోంది? షేవ్ చేసుకోలేదా? నువ్వు చేస్తావని చేసుకోలేదు. రేజర్ బ్లేడు ఆ కబ్బులో ఉన్నాయి, తీసుకురా. నేను ఇలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటాను. దొంగ వెధవ. ఈ టైంలో ఎవడొచ్చాడు? వాచ్మెన్ లేడు గేట్లో? ఓ ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఓ వసుంధరా ఎక్కడికి వెళ్ళింది? ఓ చ ఎవర్రా అన్ని దారిలోనే పెడతారు. ఒక లైన్ పోతే ఇంకో లైన్ ఆన్ చేయొచ్చు కదా. ఛ ఏంటిది? ఏంటి దయ్యాన్ని చూసినట్టు అలా ఉన్నావు? ఎవర్రా నువ్వు? నేనా? నేను వెంకట్ చెప్తే వచ్చాను. వెంకట? ఎందుకు వాడెక్కడా? అతను రావడం కొంచెం లేట్ అవుతుంది. అన్ని భాగాలు కోసేసి మళ్ళీ కుట్టేసి బ్యాండేజ్ కట్టాలి కదా, టైం పడుతుంది. ఏమిటేమిటి? అర్థం కాలేదా? వెంకట్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయి మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు వెతుకుతున్న ఆయుధం ఇదిగో ఇక్కడుంది. వెంకటెక్కడా? వాడిని మీరేం చేశారు? భాస్కర్, వెంకట్ని లేపేశాం. వినాయకరావు విషయం ఏమైంది? నన్ను చంపాలనుకుంటున్నారా? మిమ్మల్ని నేనేం చేయలేదు కదా, మరెందుకు నన్ను చంపడం? చంపడానికి గల కారణం మొత్తం మీ తమ్ముడికి చెప్పాం. అక్కడికి వెళ్తే వివరంగా చెప్తాడు. ఇప్పటికి ఇది తెలిస్తే చాలు, నువ్వు నీ తమ్ముడు చావాలి. చంపేది డగ్లస్ అనుచరులు. రేపుదయం డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో ఆట ముగుస్తుంది. చనిపోయేటప్పుడు మొహం కడుక్కొని అందంగా ఉండాలి. షేవింగ్ కూడా చేసుకో. నన్నేం చేయొద్దు. నీకేం కావాలన్నా ఇస్తాను. దయచేసి చంపొద్దు. ఇక నువ్వెంత బతిమాలినా ప్రయోజనం ఉండదు. నువ్వెంత అదృష్టవంతుడివి. ఒక అందమైన అమ్మాయి షేవింగ్ చేస్తుండగా చనిపోవడం అంటే దానికి గొప్ప అదృష్టం ఉండాలి. రెండు పిశాచాల అంతంతో కొందరు మంచి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఎ ఫేర్ డీల్. ఎక్కడయ్యా మన కమిషనర్ గారు? ఎన్నిసార్లు ఫోన్ చేశాం? షార్ట్ టైం కానీ రాకపోతే ఏ ప్రయోజనం ఉండదు. లేదు సార్, ఆయన చెప్తే టైంకి వచ్చేస్తారు.
కొత్త బ్యాచ్లో సెల్యూట్ చేయడానికి ఇలాగైనా ట్రైనింగ్ ఇచ్చింది? అదే విధంగా ఇందాటి కంటే ఇది బెటర్గా ఉంది. రారా. ఏంటా నవ్వు? దారిలో తప్పుకోండి. హలో, నువ్వు ఇలా రా. వెళ్లే దారిలో తప్పుకొండ్రా అని ప్రజలను పోలీసులు కేకలేయడం అనేది 15 సంవత్సరాలకు ముందు పద్ధతి. పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని బయలుదేరాడు ఐపీఎస్ అని కొంచెం చెప్పుకో. తప్పుకోండి తమ్ముడు. సార్, ఆ వినాయకరావు గెస్ట్ హౌస్కి 2 పోలీసులను పంపించు. ఆ వాచ్మ్యాన్ దగ్గరకు ఒకరిని. సార్, డగ్లస్ విషయం 2 గంటల ఫ్లైట్లో అతను రష్యాకు వెళ్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అతను అరెస్ట్ చేస్తే నేను వస్తాను సార్. వద్దు, నువ్వు ఇక్కడ ఉంటేనే బెటర్. అక్కడ విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు ఆ డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే సార్. అక్కడికి వచ్చినప్పుడు ఏదో సీరియస్గా పనిచేస్తున్నట్టు కనిపించడానికి. లేకపోతే డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఫస్ట్ క్లాస్లో ఐపీఎస్ పాస్ అయింది. సార్, కమిషనర్ పిలుస్తున్నారు. ముందు దిగండి. ఏంటి ఏంటి విషయం? మిస్టర్ డగ్లస్, నిన్న జరిగిన రావు బ్రదర్స్ మర్డర్స్ వెనక మీ హస్తం ఉందని మాకు తగిన ఆధారాలు దొరికాయి. Oh. సో కోఆపరేట్ విత్ us. Come on, Don't take him. touch me. I will Hey, shoot you. no, man. I will shoot you. No. Don't touch me. Take him. Over action What చేయకు. are you doing? Take him. రామ్చంద్, లాయర్ శ్రీనివాసం రమ్మని చెప్పు. 2 గంటల్లోగా నన్ను బయటకు తీసుకురావాలి. సార్, భాస్కర్ని చార్లీని లాకప్లో పెట్టారు. ఈరోజు ఉదయం. మేము ప్రస్తుతం బయట తిరక్కండి. ఎంక్వైరీలో చిక్కుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఈ హడావిడి తగ్గనివ్వండి. భాస్కర్ చార్లీ విషయం ఆ విషయం నేను చూసుకుంటాను. విజయ్ వెళ్ళాడు కదా? అవును. నేను కబురు చేస్తాను. అయితే మేమిక సరే, వస్తాం. మనకి అన్ని వైపులా ఆపదలు చుట్టుకొని ఉన్నాయి. వెళ్లే చోటికి మరియాని తీసుకువెళ్ళదు. దానికి ఏమైనా అయితే తట్టుకోవడం నా వల్ల కాదు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. మరియా, వస్తున్నాను డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. డాడీ, డక్లస్ ఒక గుంటనక్క. అతను మనతో పాటు వస్తే అనుకున్న పనులన్నీ జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? మనకు కావాల్సింది శంకర్ దాస్. డగ్లస్ వాడి దగ్గరికి వెళ్ళడానికి మనకు షార్ట్ రూట్. చూశావుగా ఎలా నవ్వుతూ ఉన్నాడు. నాకు బదులు శంకర్ దాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మొహంలో ఇదే నవ్వుంది. వాడు చావాలి. అప్పుడే ఈ నవ్వుకు అర్థం ఉంటుంది. మనల్ని మాత్రం నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదమ్మా. విన్సెంట్ గారి కూతురు పిరికిదానిలో ఇంట్లో కూర్చుంటే వాళ్ళని ఎవరు కాపాడతారో? ఫుల్లీ లోడెడ్. 6 చస్తారు. వాడు చచ్చిన తర్వాతే నేను చావడం జరుగుతుంది.
చాలా దారుణంగా కొట్టారు. వీళ్ళకిలా ఎన్నోసార్లు జరిగింది. మీరు కారు దగ్గరికి వెళ్ళండి. తదేక దీక్షతో నాట్యం చేయాలి. ఏ నర్తకుడికైనా అదే ధర్మం. కళ్ళతో భావాలు ప్రదర్శిస్తున్నప్పుడు నాట్యంలో మనోధర్మానికి కూడా స్థానం ఇవ్వాలి. జరాసంధుని వధించడానికి భీమసేనుడు వెళ్ళినప్పుడు ధర్మబద్ధమైన యుద్ధంలో కూడా మాయ చేయాల్సి వచ్చింది. పాట వాయిద్యాలు వెనకాల ఉన్నప్పటికీ వెనకున్న వాళ్ల పేరు నిలబెట్టవలసింది కేవలం నర్తకుడే. ఒక్కొక్క వేషలో నాట్యం చేస్తున్నప్పుడు నా అనుమానాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అనుమానాలు ఎప్పుడూ మనలో కసిని పెంచుతాయి. అది మంచిదే. డగ్లస్ని రిమాండ్ చేశారు కదూ. ఈవేళ పితృదేవతల తర్పణాలిచ్చే రోజు. డగ్లస్తో ప్రారంభించడం మంచిదే. అన్నా ఒక పరోటా అయినా. గురు నాకు దోశ ఇవ్వు. భాస్కర్, నేను రావాలా? వద్దు, వాడు నాకు వడ్డించింది, నేనే వాడికి వడ్డిస్తా. ఇన్స్పెక్టర్, ఇది మీదేనా? అయ్యో, ఏం కనపడుతుంది? రండిరా, మనం కూడా కొంచెం ఉడికిద్దాం. నోరు మూసుకొని పోరా, ఇంటికి పోరా. వచ్చేయండి, వచ్చేయండి. వెంటనే వీడి పెళ్ళ విడాకులు ఇచ్చేస్తుంది. వచ్చేయండి త్వరగా త్వరగా. కాల్ ఫర్ యూ. చెప్పు. జేఎస్ఏ నేను వస్తాను. మున్నా, హ్యావ్ ఇట్. మున్నా, వచ్చిది తాగు. నేను డాడీని పిలుస్తాను. పిలుచుకా. బిందియా, గుడ్ మార్నింగ్. మార్నింగ్. Come on, my boy. Hi, dear. How are you? You cheap. Why are you late yesterday? Oh, I'm sorry, dear. Yesterday evening I was busy with the meeting. ఈ రోజు త్వరగా వస్తాను. వచ్చేటప్పుడు నీకు ఒక డ్రాగన్ ని కొని తోడుగా తీసుకొస్తాను. చైనీస్ డ్రాగన్. ఓకే? Yes. మరి పాలు తాగుతావా? గుడ్. సార్, 10ంటికి మీటింగ్. తాగు తాగు తాగు. గుడ్ 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 గుడ్. మేమెందుకు జేఎస్ కోసం వెయిట్ చేయాలి? మీలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన గారి హెల్ప్ అవసరం. కారణం ఈ గవర్నమెంట్ ఒక మాఫియా కదా. పనులేమీ జరగడం లేదు, కబుర్లు మాత్రం బాగా వినిపిస్తున్నారు. ఏం చేయాలో మాకు తెలుసు. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తాం. ఈ మినిస్ట్రీ ఓడిపోతుంది. ఆ తర్వాత మా పార్టీతో గెలవడం ఏ జేఎస్ వచ్చినా జరగదు. ఈ మీటింగ్ ని మేము బహిష్కరిస్తున్నాం. ఏంటి అప్పుడే బయలుదేరిపోతున్నారా? రండి, మీతో కొంచెం మాట్లాడాలి.
బయట ఆగిన కారు కొత్తది కదా, నేను చూశాను. సాయంత్రం బెంగళూరులో మెడిసిన్ చదువుతున్న మీ కొడుకు వస్తున్నాడు. వాడిక్కడ హ్యాపీగా తిరగడానికని మీరు కొన్న కొత్త కార్ కదా? జేఎస్, నీకు విషయం అర్థమైంది. వాడు ఒంటరిగా రావడానికి భయపడతాడని వాడికి తోడుగా కొందరు స్నేహితుల్ని పంపించాను. వాళ్ళు ఇప్పుడు వస్తుంటారు. బహుశా మధ్యదారిలో ఉండుంటారు. వాడు రావాలి కదా. వాడు సేఫ్గా ఇంటికొచ్చి ఎప్పట్లాగా నిన్ను నాన్నని పిలవాలి కదా. జేఎస్, నా కొడుకు నేను చేయొద్దు. హే, వాళ్ళు అతన్ని హింసించే వాళ్ళు కారు. ఏమాత్రం బాధ నా మీదే కదా కోపం. మీరు నా కొడుకు నేను చేయకండి. ఓకే, రిలాక్స్ రిలాక్స్. నీకు బాగా తెలుసు, పాలిటిక్స్ ఇస్ ఎ గేమ్. బుద్ధి లేకుండా విరోధం పెంచుకున్నాడు డగ్లస్. మన మధ్య మాటలతో తీరే సమస్యలే ఉన్నాయి. రేపు నేను డగ్లస్ మళ్ళీ ఒకటి కావచ్చు, బట్ అక్కడ నువ్వుండవు. టైం దొరికినప్పుడు నీ వెనక తిరిగే గొర్రెల మందకి కొంచెం చెప్పు. ఆ జేఎస్ని ఫోటో తీకు రా. నీ పేరేంటి? ఆనంద్, ఏ పత్రిక తరఫున? భారతావని పత్రిక ఫోటోగ్రాఫర్ని సార్. జేఎస్ ని ఫోటో తీస్తే అది కెమెరాలో ఎక్స్పోజ్ కాదని తెలీదా నీకు? కావాలంటే చూసుకో. రామయ్య, అయ్యా, నా కొడుకు అలిగి వెళ్ళిపోయాడు. చెప్పినట్టే ఇక రాడనుకుంటాను. ఏమిటయ్యా మీరు మాట్లాడుతున్నది? కుర్రాడు కదా, కోపం పట్టుదల ఉండటం సహజం. మనం తిరిగి వచ్చేసరికి విజయ్ ఇక్కడ ఉంటాడు చూడండి. తల్లి లేకుండా పెరిగిన పిల్లలు. ఎప్పుడు వాణ్ణి నేనింతగా బాధ పెట్టలేదు. విజయ్ అప్పుడు ఆవేశంలో ఏదేదో అన్నాడు. ఓ మంచి ఉద్యోగం దొరికితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదే కదటండి. ఎందుకు నాన్న బాధపడుతున్నారు? అన్నయ్యకి మంచి ఉద్యోగం దొరికింది కదా. మిమ్మల్ని నన్ను చూడకుండా అన్నయ్య ఉండలేడు. ఏంటో, వాళ్ళు నాలాగే నాట్యంలో పేరు తెచ్చుకోవాలనుకున్నానే కానీ పిల్లల మనసులో ఏముందని ఏనాడూ ఆలోచించలేదు. వేషాలు వేయించానే తప్ప వాళ్ళ కోరికలు తీర్చుకునే అవకాశాన్ని కల్పించలేదు. పెద్ద తప్పు చేశాను. ఈశ్వరానుగ్రహం వల్ల అంతా సర్దుకుంటుంది. నాన్న బస్ వచ్చింది. ఉండండి, నేను తీసుకొస్తాను. అయ్యగారు, ఆర్కే వస్తున్నాడు. ఆర్కే ప్రతిపక్ష నేత. సార్, తాళాలు తీసుకొస్తాను. వద్దు వద్దు, విఐపి ట్రీట్మెంట్ ఏం వద్దు. రూమ్ తాళాలు నేను తీసుకుంటాను. ఇక్కడున్న మిగతా వాళ్ళు అందరి లాంటి వాడినే నేను కూడా. సార్, మాకు మీరెప్పుడు విఐపీనే. నెక్స్ట్ ఎలక్షన్ లో సార్ మంత్రి అయిపోతారు కదా. ఆ విషయం నిర్ణయించాల్సింది ప్రజలు కదా. రేపు ఫంక్షన్ కరెక్ట్ టైంకే మొదలవుతుందిగా. ఖచ్చితంగా షార్ప్ టైం కి మొదలవుతుంది సార్. ఇక మీరు వెళ్ళండి. సరే సార్, పదండి అయ్యా. వస్తాం సార్. పదండి. నమస్కారం. నమస్కారం అండి. శాస్త్రి గారు కదా, రామకృష్ణ శాస్త్రి. నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. మా రాజకీయ నాయకులకు తల్లిదండ్రులను వెళ్ళి పలకరించడానికి కూడా తీరికుండదు. ఇలా కలిసినందుకు చాలా సంతోషం. ఇక్కడికి ఆంధ్ర కళా సమితిలో సన్మానం తర్వాత ఒక ప్రోగ్రాం కూడా ఉంది. ఓ మర్చాను, నన్ను కూడా ఆహ్వానించారు దానికి. సంతోషం. ఇతను రామయ్య. నమస్కారం అండి. తను నా కూతురు నందిని. నేను మీ నాన్నగారికి పెద్ద ఫ్యాన్ని. నాన్నగారిలాగా పేరు తెచ్చుకోవాలి, గొప్పదానివి కావాలి. సాయంత్రం నా రూమ్కి రండి, మనం కాసేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే. 113 నా రూమ్ నెంబర్. వస్తాను. సరే. కల్మషం లేని వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. అదిగో నాన్న 113. త్వరగా. అతను జయేష్. అతను మమ్మల్ని చూశాడు. రవయ్య, రవయ్య, త్వరగా రా. మనం వెంటనే వెళ్ళిపోవాలి.
లేమా రామా ఏమిటి శాస్త్రి గారు? సార్ దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి. నేను నా కూతురు ఏనాడు బయటికి రాలేదు. కేవలం నాట్యం కోసమే ఇంత దూరం వచ్చాం మేము. దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి. శాస్త్రి గారు లాంటి వారు నా దగ్గరికి వచ్చాక నేను సత్కరించకుండా ఉంటే అది నాకు సిగ్గుచేటు కదా. సమీర్, एक ड्रिंक बना दे. తాగండి. ఎందుకు ఇలా భయపడుతున్నారు? వీళ్ళందరినీ చూసా? వీళ్ళంతా మనవాళ్లే కదా. చూడండి, వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యరు. తాగండి, తాగండి శాస్త్రి గారు. నాకు అలవాట్లేదు. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. నేను చెప్తే మీరు తాగుతారు. తాగండి. Come on. గుడ్. ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చెయ్యవా? ఓ, నేను చెప్తే నువ్వు వినవు, కానీ నందిని చెప్తే నువ్వు వింటావుగా. అంతే కదా నందిని? నందిని చాలా అందంగా ఉంది. ఓకే, అయితే డాన్స్ చెయ్యి. మీ నాట్యం చూడాలని ఎంతో మంది ఊపిరి ఊరుతుంటారు. ఈరోజు నా ఒక్కడి కోసం చేయండి. నందిని, నందిని,
నాన్నా ఆఖరి చూపులు కూడా దక్కలేదు. చూడకపోవడమే మంచిది. నేను చూశాను. చూడటానికి ఏమీ లేదు. విజయ్, కళాకారులందరూ మానసికంగానూ శారీరకంగానూ సాత్వికులు, సాధువులు. రౌద్రం, బీభత్సం అన్నీ వేదిక మీదే. మీ నాన్న కూడా అటువంటి వారే. అంతులేని ప్రతిభ, అభిమానం మాత్రమే ఆస్తులుగా భావించిన అమాయకులు. మనస, వాచ, కర్మణ ఒక్క తప్పు కూడా చేయలేదాయన. నందిని కూడా అటువంటిదే. మనందరం ఏం ఆశించాం? దేశంలో అందరూ బాగుండాలని కోరుకున్నాం. ఆర్కే ఎవరికేం కీడు చేశాడు? తమను ఎదిరించి మాట్లాడేవాడు ఎవ్వడూ లేడనే వాళ్ళిలా అమాయకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. కానీ విజయ్, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక నర్తకుడి మనసులో అన్ని భావాలు ఉంటాయి. నాట్యాన్ని కొనసాగించు. ఒక్క నిమిషం చాలు, ఏమైనా సాధించచ్చు. నాన్నగారు వెళ్ళిపోయారు. ఆ స్థానంలో నువ్వుండాలి. వేసుకోవడానికి చాలా రంగులు ఉన్నాయి. ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు. సందర్భానికి తగినట్టుగా వేసుకోవచ్చు. నువ్వు దాక్కోవడానికి ఒక్క వేషం చాలు. ఆ సౌకర్యం నీ ప్రత్యర్థులకు లేదు. నవరసాల్లో రౌద్రం నీ మనసులో బలంగా నిలవాలి. నాట్యం అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి. సుబ్రహ్మణ్యం, ఎంతైనా ఆర్కే మీ పార్టీ మనిషి. కానీ అతని వల్ల మీకు ఎప్పుడూ ఇబ్బందిగానే ఉండేది. ఈయనకి మాత్రమే కాదు, 10 రూపాయలు సంపాదించుకోవాలని కోరుకునే వాళ్ళందరికీ అతను అడ్డుగానే ఉండేవాడు. బతకడం తెలియనివాడు. అంతెందుకు, వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు అతని వల్ల నాకు ఏర్పడిన నష్టం అంతా ఇంత కాదు. అందుకే కదా వినాయకరావు మన సుబ్రహ్మణ్యాన్ని ఆర్కేకి బదులుగా తీసుకురావాలనుకున్నది. రేపు మీరు మంత్రి అయితే జేఎస్కేమిటి లాభం? అరే, ఏం కావాలో మీరు చెప్తే చాలు. జేఎస్కి నీడలా ఎప్పుడు ఆయనతోనే ఉంటాను. ఉంటే బాగుంటుంది. లేకపోతే హార్ట్ అటాక్ ఆర్కేకి మాత్రమే కాదు, రేపు మీకు వస్తుంది. అంతేనా జేఎస్? అరే విజయ్, రా రా రా. అన్నట్టు విజయ్ నిన్న ఆఫీస్కి వచ్చాడు. ఇతనికి జేఎస్ మీద ఏదో దురభిప్రాయం ఉన్నట్టుంది. రా రా రా. ఇతను మన శాస్త్రి గారి అబ్బాయి కదూ? పేరేంటి? విజయకృష్ణ. విజయకృష్ణ. ఎస్ ఎస్. నీ విషయం గురించి సుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. అయినా మన చేతుల్లో ఏముంది? చాలా మంచి మనిషి. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటని ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఏదేదో అనుకుంటున్నారు. అవన్నీ నిజం కాదని మనకి తెలుసు కదా విజయకృష్ణ. ఆ విషయాలేవి విజయ్కి తెలియదు అనుకుంటాను. నువ్వు మీ నాన్నతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుకుంటున్నారు. చూడు, జేఎస్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ మీన్ యుఎస్లో కానీ మరో చోట కానీ నీకు మంచి ఉద్యోగం ఇప్పించాలని మేము ఆలోచిస్తున్నాం. వెళ్ళాలి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్తేనే నీకు మనశ్శాంతి ఉంటుంది. తర్వాత వివాహం చేసుకుంటే ఓ కుటుంబం ఏర్పడుతుంది. లేదంటే మరణించిన వారి జ్ఞాపకాలతో నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. పాపం మా నాన్నగారు ఎవరికి ఏ ద్రోహం చేయకుండా జీవించిన పగటి వేషగాడు. నేనొక్కసారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే అవకాశం కూడా లేకుండా, ఒక్కసారి చూడ్డానికి కూడా వీలు లేకుండా నా తండ్రిని, చెల్లెల్ని కాల్ చేసావు కదరా దుర్మార్గుడా! అయ్యో
చాలు వదిలేండి. ఎక్కడో చోట బతుకుతావులే అనుకుంటే నువ్వు మా మీదే కక్ష కట్టి ఇక్కడికి వస్తావా? జేఎస్ గుండెల మీద తన్నాడు. వీడు బతకడానికి వీల్లేదు. వద్దు, చంపొద్దు. కానీ వీడిని ఇలా వదిలేస్తే మాత్రం ఈ కుప్పి గంతులు వాడు ఏం చేస్తాడు? చంపొద్దనే కదా జేఎస్ చెప్పాడు. ఇక ఈ విషయం గురించి వీడు కల్లో కూడా తలుచుకోకూడదు. ఒరే విజయ్గా, ఈ జన్మలో నువ్వు దేని గురించి ఆలోచించలేదు. నీకు కథ ఒకటే తెలుసు, నాకు చాలా కళలు తెలుసు. జేమ్స్ డ్రైవ్ చేస్తేనే డాడీకి తృప్తిగా ఉంటుంది. అదిగో భాస్కర్ పక్కన ఉన్నది అస్రఫ్. డాడీ చిన్నప్పుడు స్నేహితుడు కొడుకు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు డాడీ అస్రఫ్ ఇంటికి తీసుకొచ్చారు. అదిగో అతనే చార్లీ. ఎక్కువగా మాట్లాడు.